హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఫ్రూట్ బాస్కెట్ గురించి చెప్తున్నానండి. ఇది నేను తీసుకొని 2 మంత్స్ అవుతుంది. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రూట్స్ కోసము. ఎందుకంటే బయట నేను బనానాస్, యాపిల్స్, గ్రేప్స్ బయట పెడితే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వచ్చి ఖరాబ్ చేస్తున్నాయండి. దానివల్ల ఫ్రూట్స్ అనేది చాలా వేస్ట్ ఖరాబ్ అయిపోతున్నాయండి. అందుకనే నేను ఈ ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను. నాకు ఈ ఫ్రూట్ బాస్కెట్ చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు నేను బనానా కానివ్వండి, యాపిల్, గ్రేప్స్ ఏ ఫ్రూట్ పెట్టినా కానీ ఇన్సెక్ట్స్ అనేది లోపల వెళ్ళటం లేదు. మెయిన్ రీజన్ దీని యొక్క క్యాప్ అనేది చాలా గట్టిగా ఉన్నది. ఈ బాస్కెట్ ఫినిషింగ్ అండి టోటల్గా ఐరన్తో చేసింది. ఈ వీడియో తీసేటప్పుడు మీకు ఏమైనా మధ్యలో డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి. అంటే ఒక హ్యాండ్లో ఫోన్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్తో నేను రివ్యూ తీస్తున్నాను. నా దగ్గర యాక్చువల్లీ ఇంకా ఏమి ఎక్విప్మెంట్స్ అనేది లేదు. నాకు అది తెలియదు కూడా ఏం ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలనేది. సో మెల్లమెల్లగా తెలుసుకొని నేను తీసుకుంటానండి. ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ లాగా ఉంటే కనుక సారీ. ఈ బాస్కెట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గ్రేప్స్ కట్ చేసింది, బనానాస్ పీల్ ఆఫ్ చేసింది కూడా నేను ఇందులో పెడుతున్నాను. ఒక్క ఇన్సెక్ట్ కూడా లోపలికి వెళ్ళట్లేదు. మనకి ఈ బాస్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే క్యాప్ అండి. క్యాప్ మనం అది సరిగ్గా పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. క్యాప్ యొక్క సరౌండింగ్స్ రౌండ్గా మీరు చూస్తే కనుక ఎక్కడ గ్యాప్ లేకుండా చూడాలండి. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే కంపల్సరీ ఇన్సెక్ట్ అనేది లోపలికి వెళ్తుంది. సో మనం పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టేసి జాగ్రత్తగా మనము క్లోజ్ అనేది జాగ్రత్త చేసుకుంటే కనుక మీకు ఇన్సెక్ట్స్ అనేది లోపల వెళ్ళకుండా ఉంటుంది. ఇందులో నేను కట్ చేసిన వాటర్ మిలన్ అండ్ గ్రేప్స్ పెట్టానండి. ఇప్పుడు నేను దగ్గర నుంచి మీకు చూపిస్తాను క్యాప్ అనేది నేను ఎలా క్లోజ్ చేశాను. క్యాప్ మనం క్లోజ్ చేసేటప్పుడు ఒకటి నేను ముందు చెప్పినట్టే మనము సరౌండింగ్స్లో చెక్ చేసుకోండి ఎక్కడైనా గ్యాప్ ఉందా లేదా అనేసి. మెయిన్ క్యాప్ మీరు గట్టి క్లోజ్ చేసుకుంటే కనుక మీకు ఇన్సెక్ట్స్ అనేది లోపల వెళ్ళాయి. ఫ్రూట్స్ పెట్టిన తర్వాత కూడా నేను క్యాప్ ఓపెన్ చేసినాక కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక్క ఇన్సెక్ట్ అనేది లోపలికి వెళ్ళలేదు. ఇది నేను చాలాసేపు పెట్టిన తర్వాత నేను మీకు క్యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒక్క ఇన్సెక్ట్ అనేది లేదు. సో సరౌండింగ్ అంతా ఒకసారి మనం పెట్టేటప్పుడు చెక్ చేసుకుంటే చాలా అండి. ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టుకున్నా అయినా మనము క్యాప్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది మనం కరెక్ట్ పెడుతున్నామా క్యాప్ రాంగ్ అనేది ఎక్కడైనా మిస్టేక్ అవుతుందా అనేసి. అండ్ నాకైతే ఈ బాస్కెట్ అనేది చాలా బాగా నచ్చిందండి. మనము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకున్నా కానీ ఈ బాస్కెట్ అనేది గిఫ్ట్ లాగా కూడా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది మనకి బర్త్డేస్కి, హౌస్ వార్మింగ్ కానివ్వండి, హాస్పిటల్ విజిట్స్, ఫెస్టివల్స్కి ఈ బాస్కెట్ అనేది యూస్ఫుల్ అనమాట. సో అందుకని హెల్తీ గిఫ్ట్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ బాస్కెట్స్ మెటీరియల్ అనేది చాలా ఉన్నాయండి. వేరే వేరే మెటీరియల్తో చేసింది, ప్లాస్టిక్, నెట్, క్లాత్ అలా. కానీ నాకు ఈ మెటీరియల్ నచ్చి నేను తీసుకున్నాను. మీకు ఈ బాస్కెట్ నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.